ఆలుగడ్డ ఫ్రై. ఇలా ఆలుగడ్డ ఫ్రై కదా, ఇలా కలుపుతూ సిమ్లో పెట్టాలి వంట, ఎందుకంటే మాడిపోద్ది. ధనియాల పౌడర్ అండి, కొంచెం లైట్గా, చాలా మంచిది. తగినంత ఉప్పు ఇలా వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి వేసినాక ఇలా అడగంటకుండా నిదానంగా కలుపుకోవాలి. నీళ్ళు వేసుకున్నాను, ఇలా కలుపుకోవాలి. ఇంకా నీళ్ళన్నీ ఎగ్గినాక తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకుంటే ఆలుగడ్డ ఫ్రై రెడీ. ఇలా మూత పెట్టేసుకుందాం. ఇట్లా మూత పెట్టేసినాక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసి మంచి దగ్గరగా అయినాక దించేసి కొత్తిమీర చల్లితే ఆలుగడ్డ ఫ్రై రెడీ. గాయస్, ఒకసారి మూత తీసి కలుపుకుందాం. దగ్గరకైంది కదా, కొంచెం గ్రేవీ ఉంచుకోవాలండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, ఫాలో చేయండి. మళ్ళీ తర్వాత చికెన్ బిర్యానీతోనే కలుసుకుందాం.